హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఒక సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయి కథ. సుజాత పేరుకు తగ్గట్టు మంచి వ్యక్తిత్వం, అందం కలబోసిన అమ్మాయి. సాధారణ కుటుంబాలలో అమ్మాయిలాగే ఆశలు, ఆశయాలు, ఆరాటాలు. సుజాత అప్పుడే డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏలో చేరింది. చెన్నైలో చదువుతూ సెలవులకి అమ్మమ్మ ఊరు అయిన వైజాగ్ వెళ్ళింది. సంక్రాంతికి వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి కూడా వైజాగ్ చేరుకున్నారు. సుజాత చెల్లి సునీత 10th చదువుతోంది. వైజాగ్లో సంక్రాంతికి చాలా చలిగా ఉంది. సముద్రపు గాలి హుషారుగా రేపుతుంది. సునీతకి అక్కని కలవటం చాలా సంతోషంగా ఉంది. అంతా కలిసి బీచ్కి వెళ్ళటం, సినిమాలకి వెళ్ళడం, రెస్టారెంట్స్కి వెళ్ళటం సరదాగా ఉంది. ఇక అక్క పెళ్లి చేద్దామనే ఆలోచనతో ఉండటం, అక్కకి తనకి నగలు అమర్చడంలో వాళ్ళు నగల షాపులు కూడా వదిలిపెట్టడం లేదు. అందమైన జీవితం. అందులో యవ్వనంలో ఉన్నప్పుడు ఇంకొంచెం అందంగా ఉంటుంది. ప్రకృతిలోని ప్రతి అందం మన కోసమే ఉన్నట్టు మరింత ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందం అలాగే ఉంటే ఇక జీవితం సఫలమైనట్టే. కానీ విధిరాత ఇంకొకలా ఉంటే జీవితం చేజారినట్టే. సుజాతకు వైజాగ్లోని అమ్మమ్మ ఇల్లు చాలా ఇష్టం. ఇక సంక్రాంతి పండగకు తాను, అమ్మ, నాన్న, చెల్లి అంతా అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పండగ చేసుకోవడం అంతా చాలా హుషారుగా సాగుతున్నాయి. అయినా ఒక పక్క తన పెళ్లి విషయాలు అంతా చర్చించుకుంటూ ఉంటే వినడానికి కొంచెం మొహమాటంగా ఉన్నా ఇంట్రెస్టింగ్గానే ఉంది. తన ఫ్రెండ్స్కి కొంతమందికి డిగ్రీ అవ్వగానే పెళ్లిళ్ళు అయ్యాయి. తను మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలి అని నిర్ణయించుకుంది. కొంతకాలం జాబ్ చేసి తన చదువును సార్థకం చేసుకోవాలని ఆశపడింది. ఆశలు తీరే రోజు వస్తుందా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. ఆ రోజు సుజాతకు మరింత హుషారుగా ఉంది. అక్క, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. చెల్లిని నెత్తిమీద మొట్టి, ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ లేరు అంది. నీకు ఉన్నారేమిటే అలా అడిగావు అంది సుజాత. అక్క, నీకు లేనిదే నాకు ఎలా ఉంటారు? నేనింకా 10th చదువుతున్నా అంతే కదా. నువ్వు పెద్ద ముదురువే. డిగ్రీ అయ్యాక వచ్చే ఆలోచనలు ఇప్పుడే చేస్తున్నావు. అక్క బీచ్కి వెళ్దాం. మళ్ళీ నిన్ను చూడడానికి వస్తారట పెళ్లివారు. సునీత గారాలు పోయింది. మురళీనగర్లోని వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ధనుర్మాస పూజలకు వాళ్ళ గోత్రనామాలు ఇచ్చారు. దర్శనం చేసుకొని ఆర్కే బీచ్కి వెళ్లారు. సునీతకు బీచ్ అంటే మహా ఇష్టం. సముద్ర కెరటాలతో ఆడుకుంటూ గడిపారు ఇద్దరు. పెదవులు ఉప్పగా అయిపోయాయి ఆ గాలికి. ఇసుక దులుపుకుంటూ ఇక పద వెళ్ళిపోదామని చెల్లిని బయలుదేరతీసింది సుజాత. సూర్యోదయం బాగుంటుంది విశాఖ సముద్ర తీరంలో. అంతే, బీచ్లో హడావిడి తప్ప అస్తమయం సముద్రం మీద కాదు. తూర్పు వైపు సముద్ర తీరం కదా. ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనసులో ఏదో అలజడి. అంతా రాబోయే పెళ్లివారి గురించే మాట్లాడుకుంటున్నారు. కూర్చో ఇలా వచ్చి అంది అమ్మమ్మ. వెళ్ళి కూర్చున్న సుజాతతో, చూడు తల్లి, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము. తాతయ్యకు ఫ్రెండ్స్ ఈ సంబంధం చెప్పారు. అబ్బాయి షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. తణుకులో. నీకు నచ్చితే ఖాయం చేస్తాము. రేపు పెళ్లి చూపులు. నీ మనసులో ఇంకెవరు లేరు కదా అంది. అమ్మమ్మ, నాకు మీరు ఎవరిని చూసి పెళ్లి చేసినా ఇష్టమే. మీ ఇష్టమే నా ఇష్టం. సరేనా అంటూ నవ్వింది. ఆమె మొహంలో సిగ్గు మొగ్గలేసింది. మనసులో కోటి ఆశలు చిగురులేశాయి. కానీ ఆ రాత్రి కలత నిద్రే అయింది ఆమెకు. ఆ రోజు పెళ్లి చూపులు సుజాతకు. ఆ శీతాకాలపు చలిలో వేడివేడి ఊహలు సుజాత మధ్యలో ఊరిస్తున్నాయి. పొద్దుటే లేచి భూదేవికి దండం పెట్టుకుంది. సూర్యోదయం చూస్తూ ఆ ఉదయం తన జీవితంలో ఏమి మార్పు తెస్తుంది అని ఆలోచించింది. ఏది ఏమైనా చదువు ఆపకూడదు. ముందే వాళ్ళతో చెప్పాలి. చదువు పూర్తయ్యాక పెళ్ళి అంతే. అలాగే గట్టిగా నిర్ణయించుకుంది. పిట్టలు కిలకిలలాడుతుంటే, సూర్యకిరణాలు పడి పువ్వులు నవ్వుతుంటే, చలిగాలి చెవిలో గుసగుసలాడుతుంటే సుజాత మొహం మరింత కలకలలాడింది. అక్క, నీకు పెళ్లి కల వచ్చేసిందే అంటూ ఆట పట్టించింది సునీత.
కన్నెపిల్ల కలలలో వసంత ఋతువే ఉంటుంది. మనసులో ఆశలు ఉంటాయి. అవి నెరవేరే రోజు కోసం ఆరాటం ఉంటుంది. ఆశలలోనే అందం ఉంటుంది. జీవితం మీద అభిలాష ఉంటుంది. ఆశ ఉన్నప్పుడు జీవితంలో మాధుర్యం ఉంటుంది. అదే ముందుకు నడిపిస్తుంది. సుజాతకు పెళ్లి చూపులు అంటే కొంత సిగ్గుతో పాటు బెరకు భయం ఉన్నాయి. అయినా అమ్మ చెప్పే ధైర్యం, చెల్లి వేసే జోకులు కొంచెం కుదుట పడేలా చేస్తున్నాయి. అయినా రాత్రి వచ్చిన కల ఆమెను కలవరపెడుతుంది. ఆమెకు మనసులో గుచ్చుకుంటూ ఉంది. ఇంటిలో సందడి అన్నిటినీ మరిపించి ఉత్సాహం రేపుతుంది. అక్క, ఏమైనా మాట్లాడతావా బావతో అంటూ సాగదీస్తూ ఉంది సునీత. ముగ్గురం బీచ్కి వెళదామే, ఫ్రీగా మాట్లాడొచ్చు నువ్వు అంది. ఆపవే నీ సోది, అన్ని చెబుతున్నావే, నువ్వే చూడు పెళ్లి చూపులు, నీకే సరదా ఎక్కువగా ఉంది అంది సుజాత. అందరూ నవ్వారు. ఏది ఏమైనా జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పగలరు. సుజాతకు ఒక పక్క హుషారుగా ఉంది, ఇంకొక పక్క బెరకుగా ఉంది. జరగబోయే పెళ్లి చూపులు తన జీవితంలో ఏమి మార్పు తెస్తాయో అని. ఆయన చెల్లెలు మాటలు, పెద్దవాళ్ళ నవ్వులు ఆమె కొంచెం కుదుట పడేలా చేస్తున్నాయి. డ్రెస్ వేసుకొని రెడీ అవ్వాలో, చీర కట్టుకొని రెడీ అవ్వాలో, లంగా ఓని బాగుంటుందో అన్ని సందేహాలే సుజాతకు. సుజాత కంటే చెల్లెలు సునీత ఉత్సాహంగా ఉంది. సునీత ఏమి డ్రెస్ వేసుకోవాలి, ఆ వచ్చే కాబోయే బావతో ఏం మాట్లాడాలి, ఏ ప్రశ్నలు వేయాలి అనేవి అన్ని ముందే ప్రిపేర్ అయిపోయింది. సుజాత మాత్రం తన చదువు కెరీర్ గురించి ఆలోచిస్తూ కొంత గందరగోళంలో ఉండిపోయింది. ఆలోచిస్తూ సిట్అవుట్లో ఉన్న అందమైన పూల కుండీకి తగిలింది. అది స్టాండ్తో సహా పడిపోయి బద్దలైపోయింది. ఆ శబ్దానికి అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది అంటూ. సుజాతతో బాటే అంతా కలవరపడ్డారు. అంతా కొంచెం అప్సెట్ అయ్యారు. ఏదో వాళ్ళ మనసులో బాధ ఉండిపోయింది. ఎంతో అందమైన పింగాణి కుండీలు తెప్పించుకొని అమ్మమ్మ సిట్అవుట్లో అలంకరించుకుంది. వాటిలో ఆర్చిడ్స్ వేసి ఇంకొంచెం వాటి అందాన్ని, విలువను మరింత పెంచింది. అయ్యో ఏమైంది అంది అమ్మ. పోనీలే, ఒక్కొక్కసారి అలాగే అవుతుంది, బెదరగొట్టకు, పిల్లకు ఏమీ అవ్వలేదు కదా, సంతోషం, అంతే చాలు అంది అమ్మమ్మ. అవును అంతే అన్నారు తాతయ్య. వెళ్ళు, అమ్మవారి కుంకుమ తెచ్చి సుజాత నుదుట కొంచెం పెట్టు అంది అమ్మమ్మ. అమ్మ వెళ్ళి సుజాతకు అమ్మవారి కుంకుమ పెట్టింది. తనతో బాటే అందరికీ బొట్టు పెట్టింది ఆవిడ. అంతా ఇక ఏమీ గాయాలు అవ్వలేదు కదా సుజాతకు అని కుదుట పడ్డారు. సుజాతకు మాత్రం ఏదో అపశకనంలా అనిపించసాగింది. దిగులేసింది. వెళ్ళి గదిలో పడుకుంది. సుజాత మనసు ఎంతో నిర్మలం. ఆమెకు తన జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, తనను మెచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని, ఉన్నంతలో సాయం చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలి అని, ఎంతో ఆదర్శంగా జీవితాన్ని మలుచుకోవాలని, ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. సుజాత పూలకుండి పగిలినందుకే చాలా హట్ అయింది. మనసులో కలుక్కుమంటోంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అయ్యింది. ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏదో మామూలుగా రాంగ్ నెంబర్ నుండి వచ్చింది అనుకుంది. రిసీవ్ చేసుకోలేదు. అయినా వదలకుండా 4 సార్లు చేశారు ఎవరో. ఇక తప్పదు అనుకుంటూ ఆన్ చేసి హలో అంది. హలో, ఎంతో గంభీరంగా మ్యాన్లీగా ఉన్న గొంతు. ఎవరో తెలియలేదు. సుజా, ఎవరు? నేనే అంటే నా పేరు శివ. శివ అంటే ఎవరు? గట్టిగా అడిగింది. ఎవరని అనుకుంటున్నావు? ఏమీ అనుకోలేదు. మీరు కదా ఫోన్ చేసింది. మీరు ఎవరో నాకు తెలియదు. ఎవరో ఏమిటో మీరే చెప్పండి. ఏం కావాలి? మీకు ఎవరు కావాలి అంది గట్టిగా. మీరే కావాలి అన్నాడు నవ్వుతూ. ఆ అంది. అవును, మీరే కావాలి, వస్తారా అన్నాడు కొంచెం చిలిపిగా. మీ మామయ్య ఇచ్చాడు నీ మొబైల్ నంబర్. నీకు చెప్పలేదా నిన్ను చూడడానికి వస్తున్నానని? సడన్గా గుర్తొచ్చింది రాబోయే పెళ్లి కొడుకు పేరు శివ అనడం. తాను చెన్నై నుండి వచ్చినప్పటి నుంచి ఈ పేరు అందరి నోట్ల నుండి వినడం. అది ఎవరో అర్థమైన వెంటనే అది తనకు కాబోయే పెళ్లి చూపులు చూసే అబ్బాయి నుండి అని
తెలిసినప్పుడు గుండె దడదడలాడింది. ఏదో కలవరంతో కూడిన ఆనందం. సిగ్గు కలబోసి సుజాత మొహం మిలమిలా మెరిసిపోయింది. పెళ్ళికొడుకు దూరపు చుట్టరికం కావడంతో తన నెంబర్ ఇచ్చి ముందే పరిచయం చేసుకోమని చిలిపి పని చేశాడు మాట మామయ్య. సరే, ఇక తప్పేది ఏముంది చెప్పండి అంది స్వీట్ వాయిస్. మరి నువ్వు కూడా స్వీట్గా ఉంటావా అన్నాడు. తడబడింది. ఏంటి ఇంత ఫాస్ట్ అనుకుంది. మాట్లాడు అన్నాడు. అంది బెరకుగా. ఫ్రీగా మాట్లాడు, ఎందుకు భయపడుతున్నావు? నచ్చితే ఇద్దరం ఒక గూటిలో పక్షులం అవుతాం అన్నాడు నవ్వుతూ. తాను నవ్వింది. ఎలా ఉన్నాయి స్టడీస్? చెన్నై నీకు నచ్చిందా అంటూ ప్రశ్నలు మొదలుపెట్టాడు. వాటికి నెమ్మదిగా సమాధానాలు చెప్పింది. అలా నెమ్మదిగా మాట్లాడడం మొదలయ్యింది. ఆ తొలి పిలుపులు ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. సుజాతకు వింతగా ఉంది. ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడమేంటి? ఏవేవో తెలియని ఊహల్లోకి నన్ను నెట్టడమేంటి? జీవితంలోకి వచ్చే ఈ వ్యక్తి ఎంత అధికారికంగా వచ్చేస్తున్నాడు. తన అనుమతి లేనిదే తన జీవన ప్రాంగణంలోకి, తర్వాత తన జీవితంలోకి. ఇక తనతోనే జీవితమంతా ఉండాలా? ఇద్దరము అన్యోన్యంగా ఉంటామా? జీవితం ఇలా ఆనందంగా ఉండి ఉత్సాహం బురకలు వేస్తూ, ఆనందం హద్దులు దాటి సుందరంగా శోభామయంగా ఇంకేమీ కావాలి? చాలా బాగా మాట్లాడాడు. ఎప్పుడు ఇలాగే కవ్విస్తూ, మాటలతో నవ్విస్తూ, తన మనసులో మాట తెలుసుకుంటూ, తన ప్రేమను ఒలకబోస్తూ, ప్రేమతో నింపేస్తూ, తనలో ఒకరిగా, ఇద్దరము ఒకటిగా, ఒకరికి ఒకరం, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటామా? అవును, అడగడమే మర్చిపోయాను చదువు సంగతి. తరువాతే పెళ్ళి అని. నా ఆశలు ఆశయాలు అన్నీ తన చిలిపి మాటల సందడిలో మరిచేపోయాను. అడగనే లేదు. అప్పుడే ఒక మనిషిని, ఇంకా చూడని మనిషిని అనుమతి అడగాలా? అబ్బా, ఇంత మార్పు ఒకేసారే! ఏమిటో ఈ అలజడి మనసులో. అందరూ ఇంతేనా? అమ్మమ్మ, అమ్మ, ఇప్పుడు నేను. అందరూ ఇలా పెళ్లి చేసుకొని కొత్తగా వచ్చిన మనిషితో వెళ్ళిపోయి జీవితాన్ని నిర్మించుకోవడమేనా? వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని అందుకు అనుకూలంగా ఉండడమేనా పెళ్ళంటే? అమ్మ ఏమంటుందో ఇలా మాట్లాడుకున్నాము అంటే చెల్లి అస్సలు ఊరుకోదు, ఆట పట్టిస్తుంది. దానికి అస్సలు చెప్పను. నన్నిక నిలవనివ్వదు. మామయ్య చేశాడు ఇదంతా. నాకు చెప్పకుండా నా నంబర్ ఇచ్చాడు. హాయిగా ప్రశాంతంగా ఉండే మనసుకి ఎన్నో ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు. అయినా బాగుందిలే. అబ్బా, తలుపు కొడుతున్నారు ఎవరో. ఇలాగ పడుకొని ఏవో కలలు కనాలని ఉంది. ఆకలి వేయడం లేదు. భోజనానికి రమ్మనేమో. ఇప్పుడు చెప్పాలా ఈ విషయం? ఇలా మాట్లాడుకున్నామని. అబ్బా, అంతా నా వంక చూసి నవ్వుతారు ఇంట్లో. అదిగో సునీత అరుస్తుంది అక్క అంటూ. వస్తుంది. సునీత కాదు, దీని పేరు సుడిగాలి అని పెట్టాల్సింది. కరెక్ట్గా సరిపోయేది. సుజాత నెమ్మదిగా లేచేటప్పటికీ సునీత గదిలోకి రానే వచ్చింది తలుపు తోసుకుంటూ. సుజాతకు కొత్తగా కనిపిస్తుంది లోకం. అరగంట క్రితం సుజాత వేరు, ఇప్పటి సుజాత వేరు అయిపోయారు. మామయ్య వాళ్ళందరికీ ఈ సంగతి చెప్పినట్లు ఉన్నాడు. అమ్మ, అమ్మమ్మ, చెల్లి అంతా నవ్వు మొహాలతో ఉన్నారు. మామయ్య అయితే ఇక పెళ్లి కుదిరినట్టు మాట్లాడుతున్నాడు. సుజాత వాళ్ళ మాటలు వింటూ ఉంది, పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ. చెల్లి అయితే తన 10th ఎగ్జామ్స్ సంగతి మర్చిపోయినట్టుంది. ఇంకా పెళ్లి చూపులు అవ్వకుండానే వరుసలు కలిపేసి చాలా ప్లాన్స్ వేసుకోవడం మొదలు పెట్టేసింది. 10th ఎగ్జామ్స్ అయ్యాక అక్క దగ్గరకు వెళ్ళిపోవాలి. అక్కకి మేలో ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పుడు వెంటనే పెళ్ళి. అక్క వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటా. అక్క దగ్గర చదువుకుంటా. ఇలా చెప్పేసింది మామయ్యకి. అక్క పెళ్ళి, చెల్లి చదువు, నీ కొత్త సినిమా ప్లాన్ బాగుందే అంటూ మామయ్య సునీతను ఆట పట్టించాడు. ఇదంతా సుజాత వింటూ నవ్వుతోంది. కుటుంబంలోకి ఒక కొత్త మనిషి వస్తుంటే వీళ్ళకి చాలా హుషారుగా ఉంది. మరీ అంత తెలియని వాళ్ళు కూడా కాదు, దూరపు చుట్టాలు. పర్వాలేదు, బాగానే అడ్జస్ట్ అవ్వచ్చు. అందరికీ వీలుగానే ఉంటారు అనే భరోసా కలిగింది ఇంట్లో అందరికీ. ఇక పెళ్లి చూపులు చూడడమే కానీ పెళ్లి కుదిరినట్టే. అంతా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ అవుతున్నారు. నువ్వు కూడా వెళ్ళరాదు అంది అమ్మమ్మ. నన్నుగానే చూడండి,
చూడనివ్వండి అంది సుజాత నిక్కచ్చుగా. ఎవరు ఏమనలేదు ఇక. పెళ్లి చూపులకి చాలా క్యాజువల్గా రెడీ అయింది సుజాత. శివకి సుజాత నచ్చింది. సుజాత కూడా ఓకే అనేసింది. పెద్దవాళ్ళు కట్నాలు లాంఛనాలు అన్నీ వాళ్ళు మాట్లాడుకున్నారు. మాఘమాసంలో నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుజాత ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని అనుకున్నారు. సుజా, నచ్చానా నీకు అడిగాడు శివ. తలూపింది సుజాత. నాకు అయితే ఇప్పుడే నేనెత్తుకుని పోవాలని ఉంది అన్నాడు శివ. అక్క, బావే నా ఫోన్లో అంటూ సుడిగాలిలా వచ్చి ఫోన్ లాక్కుంది సునీత. నీకు లాలీపాప్ కొనిస్తా కానీ మీ అక్కకివ్వు ఫోన్ అన్నాడు నవ్వుతూ. అంటూ ఫోన్ ఇచ్చి కోపం నటిస్తూ వెళ్ళిపోయింది సునీత. మనసులో సరిగమలు, వయస్సుకు గమకాలు పలికాయి. సుజాత శివ 2 పేర్లు పక్క పక్కన రాయడం, లవ్ సింబల్ వేసుకోవడం, ఇలా ఏదో ఒక సరగం మనస్సులో కదలాడుతుంటే తనలో తానే నవ్వుకోవడం, ఒక్కసారి ఈ మార్పు ఏమిటా అని ఆశ్చర్యపోవటం, నిద్రలో మెలకువ వచ్చి ఒక మనిషి నా కోసం పుట్టి ఎక్కడో ఉండి అకస్మాత్తుగా ఇప్పుడు ఎంటర్ అవ్వడం, ఇదేమి వింత అనుకోవడం, నవ్వుకోవడం, సుజాత కలకలలాడే మొహం చూసి అంతా మురిసిపోవడం, శివ ఫోన్ చేయటం, సునీత ఫోన్ తీసుకొని అక్కను ఏడిపించడం. సంక్రాంతి పండగ ఎంతో సంబరంగా చేసుకున్నారు. ఎవరికి వారు కలలు కంటూ పెళ్ళి ఎంతో గొప్పగా చెయ్యాలని, వేడుకలు అందంగా చెయ్యాలని, మంచి మంచి గిఫ్ట్లు సెలెక్ట్ చెయ్యాలని సారేకు ఇలా ఎవరి ఆలోచనలు వారు చేస్తున్నారు. సుజాత చెన్నై వెళ్ళిపోయింది. అమ్మా నాన్న పాలకొల్లు వెళ్ళిపోయారు చెల్లిని తీసుకొని. శివ ఖాళీ సమయాల్లో సుజాతతో కబుర్లు చెప్పి కవ్విస్తుంటే, నేను చెన్నై వచ్చేస్తున్నా అని మురిపిస్తుంటే కాలానికి కొంచెం హుషారు, కొంచెం వేగము వచ్చినట్టుంది. మాఘమాసం వచ్చేసింది. తాంబూలాలు కార్యక్రమం కూడా వైజాగ్లో అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం వల్ల అంతా మళ్ళీ వైజాగ్ వచ్చేశారు. దగ్గర బంధువులు, కొంతమంది సన్నిహితుల మధ్య తాంబూలాలు తీసుకున్నారు. శివ తల్లిదండ్రులు, శివ అక్క బావ, మేనత్త, ఆమె భర్త, మేనమామ, మేనమామ భార్య, వైజాగ్లోనే ఉన్న శివ స్నేహితులు వచ్చారు. వేడుకగా చేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు అంతా. సుజాత అందమైన పట్టు చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతుంది. శివకు స్పెషల్గా కట్టించిన సూట్లు చాలా హుందాగా కనిపించాడు. కపుల్ రింగ్స్ ఆర్డర్ చేసి తయారు చేయించినవి. శివ తన కళ్ళలోకి చూసి కవ్విస్తూ నవ్వుతూ ఉండగా సిగ్గుగా మురిసిపోతూ శివవేలికి ఉంగరం తొడిగింది. శివ కూడా సుజాత చేయి పట్టుకొని సుజాత వేలికి ఉంగరం తొడిగాడు. అందమైన గులాబీ రేకుల దండను శివ మెడలో వేసింది. సుజాత మెడలో శివ వేశాడు. ఇద్దరిని ఫంక్షన్ కోసం తెచ్చిన స్పెషల్ సింహాసనంలో కూర్చోబెట్టి అక్షంతలు వేశారు పెద్దవాళ్ళు అందరూ. సుజాతకు శివకు ఎంగేజ్మెంట్ ఎంతో వైభవంగా జరిగింది. వైశాఖ మాసంలో పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. మర్నాడు వైజాగ్లోనే తన ఫ్రెండ్ ఇంటిలోనే ఉండి సుజాత మామయ్యకి కాల్ చేశాడు శివ. సుజాతకు గిఫ్ట్ కొనాలని ఉంది, తనను నాతో పంపుతారా అని అడిగాడు. సుజాత కంటే ముందు సునీత రెడీ అయిపోయింది శివతో షాపింగ్కి వెళ్ళడానికి. మామయ్య నవ్వుతూ, నీకు కాదు గిఫ్ట్ కొనేది గుర్తుంచుకో అని చెప్పాడు సునీతకి. మామయ్య, నువ్వే కదూ నన్ను వెళ్ళమన్నది వాళ్ళతో బొంగమూతి పెట్టింది సునీత. శివ బైక్ మీద వచ్చి ఇంటి ముందు ఆగాడు. సుజాత, సునీత ఇద్దరు రెడీగా ఉండి బైక్ ఎక్కారు. సునీత వెనకాల సుజాత కూర్చుంది. అంతా నవ్వుతూ బాయ్ చెప్పారు. శివ గోల్డ్ షాప్కి తీసుకెళ్లి అందమైన పెండెంట్ కొన్నాడు. తర్వాత కాఫీ షాప్కి తీసుకెళ్లి ముగ్గురు స్నాక్స్ తిని కాఫీ తాగారు. సునీత మౌనంగా ఉండడంతో, ఓయ్ లాలీపాప్, ఏంటి అసలు మాట్లాడడం లేదు అన్నాడు. బావా, అది అక్క నన్ను మరీ అంది. చాలులేక అది మాట్లాడితే మీరు పారిపోతారు, అందుకే దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టా అంతే అంది సుజాత. సరే నువ్వు మాట్లాడు, నేను మీ అక్కను తీసుకొని పారిపోతాను సరేనా అన్నాడు శివ. సునీత అక్క అంటూ సుజాత చేయి పట్టుకుంది. శివ సుజాత ఇద్దరు నవ్వారు. సరే ఇక వెళ్దాం ఇంటికి, అమ్మ వాళ్ళు కంగారు పడతారు అని లేచింది సుజాత. సుజా, బీచ్కి వెళ్దామా అన్నాడు. సునీత ఆశగా చూసింది అక్క వంక.
అడ్డంగా తలూపి, వద్దండి ఇంటికి. ముందు ముందు చాలా రోజులున్నాయి బీచ్లో తిరగడానికి అంది. ఇద్దరిని ఇంటి ముందు దింపి వెళ్ళిపోయాడు శివ. ఇంట్లోకి రమ్మని అంటే వినకుండా శివ వెళ్ళాడు. కానీ మనసంతా సుజాత నిండిపోయింది. చేతులకు పెట్టుకున్న గోరంటాకు, తలలో పెట్టుకున్న కనకంబరాలు, అందమైన చీరలో కవ్విస్తున్న సుజాత కళ్ళ ముందు ప్రత్యక్షమవుతోంది. సుజా అన్నాడు ఫోన్ చేసి. వెళ్ళి 10 నిమిషాలకే. నవ్వుకుంటూ చెప్పండి శివ అంది మర్యాదగా. ఆ లాలీపాప్ని తీసుకుని ఎందుకొచ్చావు అన్నాడు. నన్ను ఒక్కదాన్ని పంపరు మీతో అంది. నేను నీ వెనకాలే చెన్నై వచ్చేస్తా. అప్పుడేం చేస్తారు అన్నాడు. నేను చెన్నై వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటాను. ఎగ్జామ్ ప్రిపరేషన్ అంతే. అయితే నేను రేపు కూడా లీవ్ తీసుకుంటా. రేపు సింహాచలం వెళ్దాం సరేనా? కుదరదు. ఎందుకు కుదరదు? ఇంట్లో పంపరు, నేను రాను. అమ్మా నాన్న చెల్లి వెళ్ళిపోతారు రేపు. పిలుస్తోంది అమ్మ, తర్వాత మాట్లాడతా. ఫోన్ పెట్టేసింది. మర్నాడు అమ్మా నాన్న సునీతను తీసుకుని వెళ్ళిపోయారు. సుజా సుజా సుజా. సుజాత మనస్సులో శివ పిలిపే వినిపిస్తుంది. శివరూపం, చూపులు గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంది. కలల నిండా శివ నిండిపోయాడు. మర్నాడు అమ్మ ఫోన్ చేసి, సుజా నీకు పెళ్లి కుదిరాక అమ్మవారికి కుంకుమ పూజ చేయించుదామని మొక్కుకున్నానే. రేపు పాలకొల్లు రావే, ఎల్లుండి శుక్రవారం పూజకి అంది. సరే అమ్మా, పొద్దుటే బయలుదేరి వస్తా అంది సుజాత. పాలకొల్లు వెళతాను రేపు చెప్పింది శివకు ఫోన్ చేసినప్పుడు. ఓహో, నేను తనకు వెళ్ళిపోతున్నాను ఈరోజు. నువ్వు సింహాచలం రాను అన్నావు కదా అన్నాడు. నేను రానని అనలేదు, పెళ్ళి అయిన తర్వాత వస్తాను అన్నాను అంతే అంది. నా మాట వినాలి కదా నువ్వు అన్నాడు. పెళ్ళి అయ్యాక వింటా కదా అంది నవ్వుతూ. మర్నాడు సుజాతను మామయ్య పాలకొల్లు వెళ్ళడానికి ట్రైన్ స్టేషన్లో దింపి వెళ్ళిపోయాడు. వైజాగ్ నుండే బయలుదేరి వెళ్ళే ఆ ట్రైన్ ఎక్కడానికి గబగబా వెళ్ళింది సుజాత. రిజర్వేషన్ చేసుకున్న సుజాత ట్రైన్ ఎక్కి కూర్చున్న కాసేపటికి శివ వచ్చాడు. సుజాత ఆశ్చర్యపోయింది. ఒక పక్క సంతోషం, ఒక పక్క బెరుకు కలగలిసి కంగారు పెట్టాయి సుజాతను. వచ్చి పక్కనే కూర్చున్నాడు శివ. నిన్న వెళ్ళిపోతున్నాను అన్నారు కదా అంది. నీకోసం ఆగిపోయాను అన్నాడు సుజాత కళ్ళల్లోకి తమకంగా చూస్తూ. సుజాత కొంచెం దూరం జరిగి కూర్చుంది. పెళ్లి కుదిరింది. నిశ్చయ తాంబూలాలు కూడా అయిపోయాయి. సగం పెళ్లి అయిపోయినట్టే తెలుసా మనకు అన్నాడు. సగం పెళ్లి అవ్వనట్టే కదా అంది నవ్వుతూ. ఉంగరం తొడిగాను, దండ వేశాను నీ మెడలో. చాలామంది పెళ్లిళ్ళు అలాగే చేసుకుంటారు తెలుసా అన్నాడు. నవ్వుతుంది సుజాత శివ మాటలకు. ఇద్దరు కాబోయే దంపతులు, కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు. పెద్దలు దీవించారు అక్షంతలు వేసి. ఒకరి మీద ఒకరికి చెప్పలేని ఆకర్షణ, ఆశ, అనురాగం కలబోసిన భావాలు మిళితమై ఆ ప్రయాణం వారికి మర్చిపోలేని అనుభూతులను ఇస్తోంది. ఎప్పటికీ తరగని అనుభవం ఈ ప్రయాణం. మెరిసిపోతున్న సుజాత మొహం చూస్తుంటే శివకి ఆమెపై తట్టుకోలేని మోహం కలుగుతోంది. ఆమెని తాకుతూ కూర్చోవాలని, ఒడిలో తల పెట్టుకొని ఇంకా దగ్గరైపోవాలని ఆరాటం. ఆమె చేయి తీసుకొని తన గుప్పిటిలో బిగించాడు. అది ఆమెలో ఏవో తెలియని అనుభూతుల్ని నింపింది. మౌనం రాజ్యమేలుతున్న మనసులు మూగగా మాట్లాడుకుంటున్నాయి. కాలం చాలా వేగంగా పరిగెత్తింది. తనకు స్టేషన్కు వచ్చింది ట్రైన్. ట్రైన్లో పాలకొల్లు వచ్చేయేనా నీకు తోడు అన్నాడు. వద్దు, ఈ ప్రయాణం, ఈ అనుభూతి ఎప్పటికీ మరుపురావు అంది. నవ్వాడు శివ. ట్రైన్ దిగాలని లేదు నాకు అన్నాడు. సరే నేను దిగిపోతా అంది నవ్వుతూ. అయితే ఇక్కడ దిగిపో, పాలకొల్లు బస్ ఎక్కిస్తా ప్లీజ్ అన్నాడు. సుజాత ఆలోచించింది. దిగిపో నువ్వు కూడా, కాఫీ తాగి రిలాక్స్ అవ్వచ్చు. బస్సులు చాలా ఉంటాయి పాలకొల్లు. సుజా మాట వినవా అన్నాడు. సుజాత అంగీకరించింది శివను కాదనలేక. శివ తణుకులోనే జాబ్ చేస్తున్నాడు. రూమ్ తీసుకొని ఒక్కడే ఉంటున్నాడు. ఇద్దరు ట్రైన్ దిగి ఆటో ఎక్కారు. ట్రైన్ స్పీడ్గా చెన్నై వైపు పరిగెడుతూ ఉంది. ప్రయాణికులు ఎవరి గొడవలో వాళ్ళున్నారు. వారిలో ఒక అమ్మాయి చాలా సీరియస్గా లెటర్ రాస్తూ ఉంది. లెటర్ పూర్తి చేసి పుస్తకంలో పెట్టి, తన బ్యాగ్ మీద ఆ పుస్తకం పెట్టి, సెల్ ఫోన్ కూడా అక్కడే పెట్టింది.
లేచి నెమ్మదిగా వెళ్ళి డోర్ దగ్గర నిలబడింది. కాసేపు అటు ఇటు చూస్తూ నిలబడింది. ఇక చూడటం ఆలోచించడం అనవసరమని అనుకున్నట్లు అమ్మాయి మొహంలో ఉద్వేగపు ఛాయలు కదలాడాయి. ఆపలేని తెగింపుతో స్పీడ్గా వెళ్తున్న ఆ ట్రైన్లో నుంచి దూకేసింది. అప్పటి వరకు ఆ అమ్మాయిని చూస్తూ ఉన్న వాళ్ళు ఉలిక్కిపడి గట్టిగా అరిచారు. గబగబా లేచి డోర్ దగ్గరకు పరిగెత్తారు. ఈలోగా చైన్ లాగమని అరిచారు ఎవరో. చైన్ లాగి ట్రైన్ ఆపారు. అప్పటికే ఆమె దొర్లుకుంటూ తుప్పల్లో పడిపోయింది. ఒళ్ళంతా గాయాలు అయి రక్తసిక్తమైన ఆమె దగ్గరికి వెళ్ళి చూశారు. ఆమె ప్రాణం కాపాడడానికి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి 108కి ఫోన్ చేశారు. పోలీసులకు కూడా ఫోన్ చేశారు. ట్రైన్లో ఉన్న రైల్వే పోలీసులు వచ్చి తోటి ప్రయాణికులను వివరాలు అడిగారు. బ్యాగ్లోనే ఉన్న పర్స్లోని టికెట్ చూసి ఆమె ఎక్కడ ఎక్కిందో ఎక్కడికి వెళుతుందో తెలుసుకున్నారు. ఆ అమ్మాయి వదిలిన బ్యాగ్, మొబైల్, ఆమె చివరిగా రాసిన లెటర్ స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ నుండి ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడింది చెక్ చేశారు. ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఆ అమ్మాయి వివరాలు చెప్పారు. విషయాన్ని వాళ్లకు చెప్పారు. రైల్వే పోలీసుల దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్తామని, వెంటనే బయలుదేరి రమ్మని ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్పారు. అక్కడికి చేరుకున్న 108 వాహనంలోకి ఆ అమ్మాయిని చేర్చారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ సంగతి విని స్పృహ తప్పిన తల్లిని తండ్రిని సేదతీర్చి వారిని తీసుకొని ఆ అమ్మాయి చిన్ననాన్న, పెద్దనాన్న, మామయ్యలు కారులో బయలుదేరారు. మర్నాడు ఆ అమ్మాయికి జరిగిన యాక్సిడెంట్, ఆ అమ్మాయి వివరాలు, ఆ అమ్మాయి రాసిన ఆమె ఉత్తరం అన్నీ న్యూస్ పేపర్లో ప్రచురించబడ్డాయి. నేను ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక సాధారణమైన అమ్మాయిని. మా అమ్మా నాన్న నన్ను ఎంతో భయభక్తులు నేర్పుతూ సాంప్రదాయ అలవాట్లతో పెంచారు. వారు కష్టపడి నన్ను చక్కగా పెంచడానికి ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళు ఎంత చక్కగా పెంచినా వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేదు. ఇది చదివే ప్రతి అమ్మాయికి నేను చెప్పేది ఏమిటంటే, మీరు నేను చేసిన తప్పును మీరు చేయకండి. ఏ మగవాడిని నమ్మకండి. నేను అలాగే నమ్మి మోసపోయాను. నేను నా తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని తప్పు చేశాను. నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నేను ఒక మగాడిని నమ్మి ఘోరంగా మోసపోయాను. వాడు ఎవరో కాదు, శివ. నా జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చాడు. అసలు పెళ్లి చూపులు అవ్వకుండానే, నన్ను అసలు చూడకుండానే నా నెంబర్ సంపాదించి మాట్లాడడం మొదలుపెట్టాడు. మా మామయ్య ఇచ్చాడనే గౌరవంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. పెళ్లి చూపులలోనే నన్ను చూశాడు. మా ఇద్దరికి పెళ్లి కుదిరింది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. నేను పాలకొల్లు వెళ్ళడం కోసం ట్రైన్లో బయలుదేరాను. నాకు చెప్పకుండా నాతో కలిసి ప్రయాణం చేయడానికి ట్రైన్ కదిలే ముందు వచ్చి ట్రైన్ ఎక్కాడు. నన్ను సర్ప్రైజ్ చేస్తున్నా అన్నాడు. ఆ ప్రయాణమంతా చాలా కబుర్లు చెప్పాడు. ప్రేమ, మోహం అన్నీ కలగలిపి నన్ను ఎంతో ఇంప్రెస్ చేశాడు. ఎంతో సంతోషంగా కలిసి ప్రయాణం చేశాము. ఇద్దరికి పెళ్లి కుదిరింది. కాబోయే భర్త కదా. ఇద్దరము మా అభిప్రాయాలను చెప్పుకున్నాము. నా కలలు, ఆశలు, ఆశయాలు అన్నీ చెప్పాను. నాకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటానని నమ్మకంగా చెప్పాడు. అయినా నేను కనీసం అతనిని తాకుతూ కూడా కూర్చోలేదు. ట్రైన్ తణుకులో ఆగాక పాలకొల్లు వెళ్ళడానికి బస్ ఎక్కిస్తాను. నీతో ఇంకా మాట్లాడాలని ఉంది అంటూ నన్ను ఎంతో ప్రేమగా అడిగేసరికి నా మనసు కరిగింది. నేను కూడా వాడితో పాటు ట్రైన్ దిగిపోయాను. అదే నేను చేసిన పొరపాటు, దిద్దుకోలేని తప్పు అయింది. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని నన్ను ట్రైన్ దించాక, పెళ్ళి అయ్యాక మనం ఉండడానికి ఇల్లు తీసుకున్నాను. నువ్వు కూడా చూడు అని నన్ను ఒప్పించాడు. ఆ ఇంటికి తీసుకెళ్లాడు. కాబోయే భర్త కబుర్లు చెప్పి చెప్పి మనసుకి ఎంతో దగ్గర అయ్యాడు. ఎవరు లేని ఏకాంతం ఇద్దరం ఒకటవ్వడానికి వాడు చేసిన ప్రయత్నానికి తోడయింది. ఎలాగూ మేలో పెళ్లి అయిపోతుంది కదా అని సర్ది చెప్పాడు. నేను నమ్మాను. పాలకొల్లు వెళ్ళిపోయాను. తర్వాత ఒకరోజు మాత్రం ఫోన్ చేసి మాట్లాడాడు. తర్వాత నేను ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేదు. నేను చాలాసార్లు చేసి విసిగించాక ఫోన్ ఎత్తాడు. నేను కారణం అడిగాను. వాడు చెప్పినది ఏమిటంటే, వీడికి పెళ్లి అయిన అక్క ఉంది. అక్క బావలకు ఇలా తణుకులో మా ఇద్దరి కలయిక గురించి చెప్పాడు. వాళ్ళ ఇద్దరూ కూడా
ఇక నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడవద్దు. పెళ్లి కాకుండానే నీ పక్కలోకి వచ్చింది అంటే ఇప్పటికే అది అన్నీ అనుభవించే ఉంటుంది. అందుకే అంత తెగించింది. అలాంటి దాన్ని చేసుకోకూడదు అని చెప్పారు. మా మామయ్యకు ఫోన్ చేసి మాకు ఈ సంబంధం వద్దు అని చెప్పారు. మా అమ్మా నాన్నలకు కూడా ఈ విషయం తెలిసి గట్టిగా అడిగితే మీ అమ్మాయి మంచిది కాదు, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పారు. ఇవన్నీ నాకు అమ్మ వాళ్ళు ఎవరూ చెప్పలేదు. రోజుకి 100 సార్లు ఫోన్ చేసి మాట్లాడేవాడు. అలాంటిది వాడు నన్ను అనుభవించి అప్పటి నుంచి ఫోన్ చేయడమే మానేశాడు. వాళ్ళ బావ పోలీసు ఉద్యోగం. వాడు చెప్పిన మాటలకు, వాడు ఇచ్చిన భరోసాతో ఇలా చేశాడు శివ. ఎవరినైనా అనుకునేది కరెక్ట్ కాదు. వాడికంటూ మంచి బుద్ధి ఉంటే ఎవరు చెడ్డ మాటలు చెప్పినా వినడు కదా. నేను అలాంటి వాడి చేతిలో చిక్కాను. అది నా దురదృష్టం. ఛీ, వాడి పేరు తలుచుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. వాడు ముట్టుకున్న ఈ దేహం మీద కూడా నాకు అసహ్యం వేస్తుంది. అందుకే నాకు చచ్చిపోవాలని ఉంది. అందుకే నేను చచ్చిపోతున్నాను. నేను చేసిన తప్పుకు ఈ శిక్ష వేసుకుంటున్నాను. మా అమ్మా నాన్నలకు నన్ను ఎంతో ప్రేమించిన మా కుటుంబం పరువు తీసినందుకు ఈ శిక్ష విధించుకుంటున్నాను. నేను ప్రతి అమ్మాయికి చెబుతున్నాను, ఇలా నాలాగా మోసపోకండి. మీ అందరికీ నా జీవితం ఒక గుణపాఠం. అమ్మా నాన్న నన్ను క్షమించండి మిమ్మల్ని మోసం చేసినందుకు. చెల్లి, నువ్వు బాగా చదువుకో, అమ్మా నాన్నలను బాగా చూసుకో. మిమ్మల్ని మోసం చేసినందుకు ఈ శిక్ష నాకు నేను విధించుకుంటున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు సుజాత. సమాప్తం.